శ్రీకాళహస్తి యువకుడు రాయుడు హత్య కేసులో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 8వ తేదీన కాళహస్తి నుంచి రాయుడు మృతదేహాన్ని సొంత వాహనంలో తీసుకెళ్లిన వినూత, చంద్రబాబు దారి మధ్యలో తిరువళ్లూరు నుంచి వేరే వాహనంలో రాయుడు డెడ్ బాడీని వినూత కుటుంబం తరలించింది. రాయుడు మృతదేహాన్ని తరలించిన వాహనాన్ని చెన్నై పోలీసులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గంగా ఉన్నటువంటి వినుత అయితే హత్య కేసులో నిందితురాలుగా తేల్చడంతో అయితే ఇప్పటికే పార్టీ నుంచి అయితే బహిష్కరిస్తూ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితి నెలకొంది జనసేన పార్టీ నుంచి. అదే విధంగా ఏదైతే ఈ హత్యలో కీలకంగా ఏదైతే మృతదేహాన్ని తరలించిన కారును కూడా చెన్నై పోలీసులు ట్రేస్ చేసి ఆ కారును సీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే శ్రీకాళహస్తిలో మృతి చెందిన యువకుడు రాయుడు ఆలియాస్ శ్రీనివాసులు అతని డెడ్ బాడీని సొంత వాహనంలో ఏదైతే చెన్నై బార్డర్ వరకు తీసుకెళ్లి అక్కడ నుంచి ఇంకో కారులోకి తీసుకెళ్లి ఆ కారు ద్వారా ఈ మృతదేహాన్ని తీసుకెళ్లి అక్కడ చెన్నైలో ఉన్నటువంటి ఒక కాలువలో పడేనీటిలో ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఆ కారుని ట్రేస్ చేసి పోలీసులు అయితే కనుక సీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇవాళ సాయంత్రం లోపల ఇప్పటికే ఈ హత్య కేసులో సుమారు 5 మందిని అయితే అరెస్ట్ చేసేట్లయితే చెన్నై పోలీసులు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి నెలకొంది. సాయంత్రానికి పూర్తి వివరాలు తెలియాల్సింది. అయితే మీడియా ముందు కూడా ఇవాళ సాయంత్రం లోపల చెన్నై పోలీసులు మీడియా ముందు తీసుకొచ్చి ఈ హత్య జరిగిందా లేదంటే సూసైడ్ ని ఇలా క్రియేట్ చేశారా అన్న విషయాన్ని పోలీసుల ద్వారా అయితే తెలియనిస్తుంది. ఇలా